అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. 2026 మార్చిలోకి అడుగు పెడుతున్నాం మనము. ప్రపంచమంతా భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలు ఈ విషయంలో సామాన్య మానవుడికి, సగటు జీవుడికి ఏమవుతోంది భారతదేశంలో కాకుండా బయట దేశాల్లోనంటే ఇంతకు ఒక ఎపిసోడ్లో మీరు ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగేటువంటి యుద్ధ వాతావరణం గురించి చెప్పారు. ఇప్పుడు మనం చూస్తుంటే ఈరోజు శనివారం నాడు అక్కడ మరి ఇజ్రాయేలీ వాళ్ళు ఇరాన్ మీద చాలా దాడులు చేశారు. చాలా భీకరంగా ఉందని చెప్పి మనకు తెలుస్తోంది. చాలా అలజడులు సృష్టిస్తున్నాయని తర్వాత ఇంతకు ముందరే ఒక రిపోర్ట్లో చూస్తున్నట్టు ఆ దిశగా వెళ్ళే విమానాలన్నింటినీ కూడా రద్దు చేశారని, ఎయిర్ ఇండియా వాళ్ళని కూడా చేశారని పరిస్థితి చేజారిపోతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ అమెరికా ప్రపంచంలో ఏర్పడినట్టు అస్తవ్యస్త పరిస్థితిని సరిదిద్దుకోవడానికి ఇంట గెలిచినా రచ్చగెలవాలన్నట్టు వాడు ఇంట్లో అక్కడ గెలవకపోయింటే ప్రపంచంలో ఉండేదానికి ఒక విధమైనటువంటి ఇది చేసి మరి మొత్తం అంతా అయోమయమైన పరిస్థితిలో పడేస్తున్నారు. సో మీకు తెలిసిన సమాచారం వరకు ఇంకా అంటే ఈరోజు రాత్రి రేపు ఇంకా జరగడానికి అవకాశం ఉంటుంది. దీని మీద మళ్ళీ ఇంకో ఎపిసోడ్ చేద్దాము. ఇంతవరకు జరిగినటువంటి మీకు వచ్చిన విషయం ప్రకారము ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య ఈ అక్కడ ఉండేటువంటి మతోన్మాద శక్తులకి వీళ్ళు సపోర్ట్ ఇన్న దానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, నిజంగా అణుయుద్ధం జరుగుతుందా అనేటువంటి భయం అయితే ఇజ్రాయెల్ మనసులో కూడా ఉంది. దీన్ని ఏ విధంగా మీరు చూడబోతున్నారు అనే దాని మీద చిన్న విశ్లేషణ. ఒకటి, ఈ యుద్ధం ఇటుగానే అటుగాని మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్య రాజకీయ ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తుంది. ఇటుగాని అటుగాని అని ఎందుకన్నానంటే ఇరాన్లో ఖొమైనీ సర్వైవ్ అయ్యి రిజిమ్ ఉండటంగా జరిగితే ఇది అమెరికాకు పెద్ద దెబ్బ అవుతుంది, కోలుకోలేని దెబ్బ. దాని పర్యవసానం ఎట్లా ఉంటుందంటే ఇంకా ఇరాను టెర్రరిస్టులను ప్రోత్సహిస్తుంది, అల్లకొల్లలో అవుతుంది మిడిల్ ఈస్ట్. అమెరికా గనక ఖొమైనీని తొలగించి ఆల్టర్నేటివ్గా రాజా పహ్లవీని తెచ్చినా లేకపోతే డెమోక్రాటిక్ ఎలక్షన్స్ అయ్యి మోర్ రీజనబుల్ గవర్నమెంట్ అక్కడ తేగలిగితే అమెరికాకు పెద్ద ప్లస్ అవుతుంది అక్కడ. సో ఇది సాధారణమైనటువంటి యుద్ధం అయితే కాదు. సో చాలా అంశాలను కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాతనే అమెరికా దీంట్లోకి దిగుంటుంది. ఇజ్రాయెల్ దిగటానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇట్స్ అన్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. ఇరాన్ బలపడుతూ ఉందంటే రేపు వీళ్ళనే వైపౌట్ చేసేయచ్చు. కాబట్టి వాళ్ళ ఇరాన్ బలపడకూడదు అనేటటువంటిది వాళ్ళ ఫర్మ్ బిలీఫ్, వాళ్ళ ఫారిన్ పాలసీ. బట్ అమెరికాకు అట్లా కాదు. అమెరికాకు వేయి చేసుకొని రావాలి. ఫస్ట్ ఇంత దూరం రిజిమును రానిచ్చి ఉండాల్సింది కాదు, మొదట్లోనే తుంచి ఉండాల్సింది. అమెరికన్ వీక్ లీడర్షిప్ ద్వారానే ఇది పెరిగింది. ఇప్పుడు ఒకటి, ప్రజలైతే అన్హ్యాపీగా ఉన్నారు. ఆ శాంక్షన్స్ బాగా వర్క్ చేస్తున్నట్టున్నాయి, ఇన్ఫ్లేషన్ బాగా జాస్తిగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ వాళ్ళ యొక్క అట్రాసిటీస్ కూడా విపరీతంగా ఉన్నాయి. సో పాపులర్ రివోల్ట్ అయితే ఒకటి ఉన్నది. రెండోది, సిఐఏ మొసాద్కు ఎంత ఇంటెలిజెంట్ నెట్వర్క్ ఉన్నది. బికాజ్ అర్లియర్ ప్రూవ్ చేసుకున్నారు, అదే కంటిన్యూ అవుతున్నది. అదే కనుక కంటిన్యూ అవుతూ ఉంటే ఇరాన్ దెబ్బతింటుంది. బికాజ్ అప్పుడు ఇటు కొడుతూనే అక్కడ లేపేయటం మొదలెడతారు చాలా ఇంపార్టెంట్ పీపుల్. పాపులర్ రెస్పాన్స్ ఎట్లా ఉందనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా చూడాలి. ఒకటి, ఎప్పటికైనా ప్రపంచానికి ఇరాన్లో ఒక
లౌకిక ఫార్వర్డ్ లుకింగ్ గుడ్ గవర్నమెంట్ రావటం మంచిది. రెండోది, అది పైనుంచి ఇంపోజ్ కాకూడదు, లోపల నుంచి గ్రో కావాలి. అది ఎప్పుడవుతుంది? ప్రజాస్వామ్యం అక్కడ గట్టిగా బలపడితే. ప్రజాస్వామ్యం బలపడి రెండు పార్టీలు కనుక అక్కడ చేయగలిగితే చాలా మంచిది. ఇరాన్ ఆ రకంలో డెమోక్రాటిక్ కావటం కూడా పక్కన ఉన్నటువంటి దేశాలకు ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నవన్నీ మొనార్కీసు, ఆటోక్రసీసు. ఇరాన్లో డెమోక్రసీ సస్టైన్ అయిందంటే వీళ్లకు దెబ్బ వస్తుంది. రెండోది, డెమోక్రసీ సస్టైన్ అయినప్పుడు యాంటీ ఇస్లామిక్ సెంటిమెంట్ కూడా పెరిగే అవకాశం ఇరాన్లో ఉన్నది. ఎందుకంటే ఇరాన్కు ఒక పెద్ద చరిత్ర ఉన్నది. వాళ్ళకు ఒక మతం ఉన్నది, జొరాస్ట్రియన్ మతం. అది గనక ప్రజలు లైక్ చేయటం మొదలుపెట్టి ఇరాన్ మా మీద ఇస్లాం మా మీద ఇంపోజ్ అయింది, దీన్ని మాకొద్దు అని అన్నారనుకో, అది పెద్ద మేజర్ గేమ్ చేంజర్ అవుతుంది. అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అక్కడ అంతా ప్రజల్లో ఈ ఫండమెంటల్స్ మీద రిపోర్ట్ ఉన్నదన్న. సో అమెరికా గనక సక్సెస్ అయిందంటే ఇది మార్చొచ్చు. బట్ మార్చాలంటే మళ్ళీ వాళ్ళు ఎవరినో ఒకటి తీసుకొచ్చి పహలవిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆటోక్రాట్ చేస్తే మళ్ళీ రివల్ట్ వస్తుంది. ఆడ డెమోక్రసీని ఊత తీసుకోవటానికి వీళ్ళు అవకాశం ఇస్తే మాత్రం ఇరాన్లో పెద్ద ట్రాన్స్ఫార్మేషన్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి చూడాలి, మిలిటరీ కూడా ఇరాన్ అంతా తీసేయాల్సింది కాదు. రెండోది, చైనా రష్యా ఎట్లా రెస్పాండ్ అవుతాయి. రష్యా ఆల్రెడీ యుక్రెయిన్తో తలమునకలవుతూ ఉన్నది. ఆ స్థాయిలో వచ్చి ఇరాన్కు సపోర్ట్ చేస్తుందా? చైనా ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ వాటి మీదనే దృష్టి పెడుతున్నారు. ఇరాన్కు వచ్చి నిలబడ్డారంటే అప్పుడు కష్టం అవుతుంది అమెరికా కూడా దీన్ని సస్టైన్ చేయడం. మిగిలిన గల్ఫ్ కంట్రీస్ ఎట్లా రెస్పాండ్ అవుతాయి, పాకిస్తాన్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? బికాస్ వీళ్ళు బేసులు కూడా కావాలి అక్కడ కొట్టాలంటే. చూడాలి. మొదలైంది అంత ఈజీగా అయితే గెలిచేటటువంటిది కాదు. తప్పకుండా పెద్ద క్యాలిక్యులేషన్స్ చేసుకునే దిగుంటారు. చూద్దాం పెట్టిపోతుంది. అదే ఇస్లామిక్ మతోన్మాద ఛాందస వాసం దీంట్లో ఐ థింక్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనుకుంటాను. దాన్ని కంటైన్ చేయకపోతే భావితరాలు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. నమస్కారం.